హాయ్ ఫ్రెండ్స్, మనకైతే వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో దోమలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. ఈ దోమలు పోవాలంటే 3 చిట్కాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా దీపం అనేది వెలిగించుకొని సాయంత్రం 6ంటికి అలా వెలిగించుకున్నామంటే ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి పోతాయి అన్నమాట. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక వేప మండ అయితే తెచ్చుకున్నాను. దీనికి ఉన్న ఆకులన్నీ ఇలా తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నానండి. ఈ వేపాకుతో నేను 3 ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏది నచ్చితే అది మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇలా వేప పుల్ల అనేది వేస్ట్ అని పడేయకండి. దీంతో మనము దంతాలు రుద్దుకున్నామంటే చిగుర్ల సమస్యలున్నా దంతాల సమస్యలున్నా ఇట్టే పోతాయన్నమాట. 2 గుప్పెళ్ళు వేపాకు తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసుకున్నాను. దీంట్లో అయితే నేను నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నానండి. మీరు కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఈ నూనె మనం తీసుకున్న వేపాకును పట్టి నూనె అనేది తీసుకోవాలండి. నేనైతే ఒక గిద్దలా తీసుకున్నాను. ఆ తర్వాత వేపాకు వేసేసాను అనమాట. ఇది మొత్తం కలిపేసి స్టవ్ మీద పెట్టేసేసి దీన్ని ఉడికించుకోవాలి. ఈ వేపాకులో ఉండే రసం అంతా మనకి నూనెకి పట్టాలండి. ఇలా ఉడికించుకునేటప్పుడు కొంచెం టైమే పడుతుందండి. నాకైతే 15 నిమిషాల వరకు పట్టిందనమాట ఇది ఉడకడానికి. బాగా బబుల్స్ వచ్చి ఈ వేపాకు అనేది కలర్ మారుతూ ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా బబుల్స్ లాగా వచ్చేసేటప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత దీన్ని వడపోసుకోవాలన్నమాట. వేపాకు ఉంటుంది కదా, అందువల్ల ఇలా టీ గరిటెలో వేసేసి కొంచెం కొంచెంగా మనము నూనె అనేది సపరేట్ చేసుకోవాలి. నేను ఇలా వేసేసి ఇలా స్పూన్తో బాగా నొక్కుతున్నాను అనమాట. ఇలా నొక్కడం ద్వారా ఆయిల్ అనేది స్పీడ్గా కిందకు దిగుతుంది, లేకపోతే దిగడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల అయితే ఇలా ఒత్తుకుంటున్నాను. నాకైతే వేప నూనె ఇంత అయితే వచ్చేసేసిందండి. ఇది గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో లవంగాలు ఒక 4 వేసుకున్నాను. 4 అయితే కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసేసి వేసుకున్నాను. ఒక స్పూన్ పెట్టి ఈ కర్పూరము ఈ వేప నూనె మొత్తం కలిసేలాగా ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక గాజు సీసాలో అయితే వేసుకుంటున్నానండి. గాజు సీసా అయితే తీసుకున్నాను. దీనికి మధ్యలో మూతకి హోల్ పెట్టేసి మనము ఒత్తులు ఉంటాయి కదా, దీపారాధన చేసే ఒత్తులు, ఆ ఒత్తు అయితే దీంట్లో పెట్టేసుకొని నూనె సీసాలో పోసుకున్నాను. ఇలా పోసేసుకొని ఒత్తు అనేది మనకి నూనెలో ఉండాలండి, కింద అందాలన్నమాట. ఆ తర్వాత ఇలా వెలిగించుకున్నామంటే ఈ వెలిగేటప్పుడు వచ్చే పొగ ద్వారా ఇంట్లో ఉండే దోమలు ఇట్టే బయటికి పోతాయండి. ఇదొక టిప్పు. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా సాయంత్రం 6ంటికి అలా ఇంట్లో పెట్టుకున్నామంటే మంచిగా దోమలన్నీ పోయి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. రెండో టిప్ ఏంటంటే ఇలాంటి ఒక కవర్ తీసుకోండి. కవర్ లేకపోతే మీరు ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకోవచ్చు. నేను కొంచెం అయితే వేపాకు పొడి ముందే తీసి పెట్టానన్నమాట, అది కొంచెం తీసుకున్నాను. 3 కర్పూరము బాగా మెత్తగా స్మాష్ చేసేసి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఈ కవర్లో వేసేసి దీనికైతే పిన్నీస్ పెట్టి హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పెట్టడం ద్వారా కర్పూరం వాసనకి వేపాకు ఉంది కదా, ఈ వాసనకి మనకి బట్టల్లో దోమలున్నా లేకపోతే బొద్దింకలున్నా మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఇది తీసుకెళ్ళి మనం బట్టలు పెట్టే కబోర్డ్స్లో పెట్టుకున్నామంటే మనకి బొద్దింకలు దోమలు అనేవి ఎక్కువగా ఉండవండి. మనకు బట్టల్లో దోమలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి. మూడో టిప్ ఏంటంటే అందరి దగ్గర గాజు సీసాలు అవైలబుల్గా ఉండవు కదా, అయితే ఇలాంటి ప్రమిదలు అయితే మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, ఈ ప్రమిదల్లో ఈ వేప నూనె వేసేసి ఇలా ఒక ఒత్తు అయితే పెట్టేసుకున్నాను. పెట్టి వేప నూనె అంతా దీనికి ఒత్తికి పూసాను. ఆ తర్వాత ఇలా అయితే వెలిగించుకుంటున్నానండి. ఇలా వెలిగించుకొని మనకి దోమలు ఎక్కడైతే ఏ గదులు ఎక్కువగా ఉంటూ ఉంటాయో అక్కడ మనము
ఇలా పెట్టేసుకున్నామనుకోండి దోమలు అనేవి రావన్నమాట. ఈవినింగు 6ంటికి అలా పెట్టేసుకుంటే మనకి ఇంట్లో ఉండే దోమలన్నీ బయటికి పోతాయి. నచ్చితే మీరే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.